2020 నుంచి 2030 లోపల భారతదేశం అభివృద్ధి స్టార్ట్ అవుతుంది, నో డౌట్. ఎందుకని? ఎందుకు అభివృద్ధి స్టార్ట్ అవుతుంది చెప్పండి? ఎందుకని? ప్రపంచంలో 2వ ప్లేస్లో ఉన్నాం సార్. అవకాశం మన దగ్గరే ఉందో సార్. మానవ వనరులు ఎక్కువ సార్. భారతదేశం 135 కోట్ల జనాభా, మనమే ముందంజలో ఉంటాం. 240 దేశాల కంటే మనమే ముందంజలో ఉంటాం, మనమే వెళ్తున్నాం. కారణం ఏంటంటే మానవ వనరులు ఎక్కువ కాబట్టి. 135 కోట్ల జనాభా మంది. అర్థమవుతుందా? ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు 2025 ముందు ఉన్న వాళ్ళు అందరూ అదృష్టవంతులేనండి, నో డౌట్. కారణం ఏంటంటే ఎందుకు అదృష్టవంతులు అంటే, ఇక్కడ రాజమండ్రి నుంచి రమ్మంటే 4 వచ్చాం, విజయవాడ నుంచి రమ్మంటే 15 మంది వచ్చారు, లేకపోతే ఖమ్మం నుంచి రమ్మంటే ఒక 300 మంది 400 మంది వచ్చారు. ఎవరు మీ మాట వినరు. ఇప్పుడు ఎందుకో తెలుసా? ఎవరు వినరు. 2025 తర్వాత బాబు నీ కింద చేర్చుకో, అమ్మా నీ కింద చేర్చుకో అనేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ గవర్నమెంట్ ఒప్పుకోదు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మీరు వెళ్ళి బాబు రా, అమ్మ రా అంటే ఎవరు వస్తారు చెప్పండి? ఒక లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. డబ్బులు సంపాదించాలంటే అందరూ సంపాదించలేరు. ఎందుకనంటే లాజిక్ తెలియాలి. లాజిక్ లెస్ పర్సన్ లైక్ డెడ్ బాడీ. ఏమంటాను? మా తాత సెంట్రల్ గవర్నమెంట్, మా తండ్రి స్టేట్ గవర్నమెంట్, నేను స్టేట్ గవర్నమెంటే. వర్క్ స్టైల్ మారకపోతే లైఫ్ స్టైల్ మారదు. ఎందుకనంటే అందుకనే నేను వర్క్ స్టైల్ మార్చా. ఈ డిపార్ట్మెంట్లో సంగతి అంతా కూడా నేను మొత్తం అంతా తెలిసేసుకున్నాను. ఈ డిపార్ట్మెంట్లో రిటైర్ అయిపోయిన పీపుల్స్, ముందు చేస్తున్న పీపుల్స్ అందరినీ చూసి నేనేం చేశానంటే దీంట్లో డెప్త్ ఏంటో తెలుసుకొని నాకు ప్రమోషన్ ఇచ్చేటువంటిది నాకు వద్దని రాసి ఇచ్చేస్తా. ఎందుకని నేను చెప్తాను, జాగ్రత్తగానండి. 2025 తర్వాత అందరూ డైరెక్ట్ సెల్లింగ్లోకి వచ్చి, అమెరికా ఎంత హ్యాపీగా ఉంది, వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారు, అంతే హ్యాపీగా ఉంటుంది భారతదేశం. సరిగ్గా చెప్పండి. ఎందుకనంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి అందరికీ తెలిసిపోద్ది కాబట్టి. అలాగే జపాన్ ఉందా, చాలా హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళందరూ, అంతే హ్యాపీగా ఉంటుంది భారతదేశం కూడా. కొట్టండి ఇప్పుడు. అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఉంటారు, అంతే హ్యాపీగా ఉంటుంది కూడా భారతదేశం. ఎవరు హ్యాపీగా ఉండరు అని అంటే, నేను జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగానండి. ఎవరు హ్యాపీగా ఉండరు అని అంటే, నువ్వేం చదువుకున్నాను ఆయన ఎంఏ, నువ్వేం చదువుకున్నాను ఆయన ఎంఏ పిహెచ్డి, మీ ఇద్దరు ఎలా రండి, ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఏమీ చేయట్లేదండి, సర్చింగ్ ఫర్ జాబ్ అంటుంటారు కదా, వాళ్ళందరికీ గవర్నమెంట్ జాబ్లు ఇస్తారు. ఏంటది? ఈ డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ పోస్టులు వేస్తారు. ఏం పోస్టులు? ఏంటి చెప్పండి? వాళ్ళు ఏంటి పరిస్థితి తెలుసా? పొద్దుటే వెళ్ళడం, వేయడం, 12 గంటల వరకు రాయడం, 1 గంటకు ఫుడ్ తినమంటే తినడం, లేకపోతే 2 గంటల నుంచి 5 గంటల వరకు పని చేయడం, మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అదే గుర్తుంటుంది, ఏది ఆ లోపలదే గుర్తుంటుంది, మళ్ళీ పొద్దుట్లేసి మళ్ళీ 7 గంటలకు వెళ్ళిపోవడం. ఇదే పరిస్థితి. అంత మాత్రమే కాదు, ఆదివారం ఒక్కరోజు సెలవిస్తాం. ఏ రోజు? శనివారం కూడా లేదు. అర్థమవుతుందా? మళ్ళా మామూలు అదే జీవితం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం. అంతే తప్ప సార్ నేను ఊరికి వెళ్తాను సార్ 2 రోజులు సెలవు ఇవ్వండి, నో, వెళ్ళడానికి వీల్లేదు. సార్ మా పిల్లకి పెళ్లి చేసుకుంటాను సార్ 1 రోజులు ఇవ్వండి, నో, ఒక్కరోజు చాలు. అర్థమవుతుందా మీకు? లేదా? లైక్ స్లేవ్. అర్థమవుతుందా? ఈ సర్వీస్ చేయండి అంటారు. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తుంటారు? జపాన్ లాగా, అమెరికా లాగా, రష్యా లాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఫ్లైట్లు, కార్లు, బెంజులు. ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు ఆయన? దీపాసుద్ గారు ఏం మాట్లాడుతున్నారు? ఎంతమంది బెంజులు తీసుకుంటారు, ఎంతమంది ఈ కార్లు తీసుకుంటారు, ఎంతమంది అవి తీసుకుంటున్నారు? అయ్యేనా మాట్లాడుతున్నారు లేకపోతే లేదా? ప్రతి ఒక్కడు లక్షల మీదే ఉంటారు, అవునా కాదా? వీళ్ళకి అలాగ కాదు. వీళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉంటుంది, వీళ్ళ డబ్బు వాళ్ళ చేతిలో ఉంటుంది, వీళ్ళ రోజులు, వీళ్ళ సెలవులు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి? గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. వాళ్ళని ఏమందాం మనం? చెప్పండి, మనం వాళ్ళని చూసి మనం జాలిపడాలా, లేకపోతే అబ్బా గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుందామా? చెప్పండి.
మీరు ఇక్కడికి రమ్మంటే మీ ఓన్ కార్లో వచ్చేసారు, మీరు రమ్మంటే మీ ఓన్ బండిలో వచ్చేసారు. అక్కడ అలా కాదు, మీ ఇష్టమైనట్టు వచ్చేసారు. అక్కడ అలా కాదు, సెలవు పెట్టాలి. నా బ్రతుకు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడ ఖమ్మం వెళ్ళిపోతున్నాను, సెలవు పెట్టాలి. నేను ఎక్కడుంటే అక్కడ ఉండి చెప్పాలి. నేనేం చేస్తే అది గవర్నమెంట్కి లెక్క చెప్తుండాలి. అర్థమవుతుందా? ఎందుకు వచ్చిన బ్రతుకండి? బంగ్లాదేశ్ శాస్త్రవేత్త ఒక మాట అంటాడు, ఆర్థిక శాస్త్రవేత్త, ఉద్యోగం కోసం వెతుకుతున్నావా, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావా, నువ్వు సమాధి తవ్వుకుంటున్నావు. ఉద్యోగమే వచ్చేసిందా, సమాధిలోకి వెళ్ళిపోయావు. నీ కాళ్ళు పనిచేయవు, నీ చేతులు పనిచేయవు, నీ చూపు పని చేయదు, నీకు కావలసింది పని చేయదు, నీకు ఇష్టమైనట్టు ఉండలేవు. నీ బ్రతికే అంతే. కాబట్టి ఏంటనంటే నువ్వు చేయగలిగేది చేసేయి, తినేది తినే, చదివేది చదివే, చేసేది చేసే, నీ ఇష్టమైనట్టు బ్రతుకు, నీకు కావలసింది తిను, నీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు. నువ్వు ఏం కారు కొనుక్కుంటావు కొనుక్కో, నువ్వేదంటే చేయి, నువ్వు ఏదన్నా చేయగలవు, నువ్వు సమర్థవంతుడు. కాకపోతే ఒకటి, నువ్వు ఏ డ్రీము లేకుండా, ఏ పని లేకుండా ఏదో అలాగే బ్రతికేస్తాం, ఏదో చిన్న ఉద్యోగం 10,000 అలా బ్రతికేద్దాం అనుకుంటే మాత్రం దేశాన్ని ఉద్ధరించడానికి పనికిరావు. అవసరమైతే తొందరగా చచ్చిపో అంటాడు. నేను కాదు 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 అది ఒక సినిమా డైలాగ్, అది నిజం. అర్థమవుతుందా మీకు? 5,000కి పనిచేసేయడమే, 10,000కి పనిచేసేయడమే, 25,000కి పనిచేసేయడమే, ₹1,00,000 పనిచేసేయడమే, 2,00,000కి పనిచేసేయడమే, నేను అది ఇదని చెప్పుకోవడమే. కానీ ఇక్కడ మూతి మీద మీసాలు లేవు కానీ బెంజ్ కార్లు వచ్చేస్తున్నాయి. మూతి మీద మీసాలు రావట్లా, బెంజ్ కార్లు వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే 1,00,000 అంటే ఇక్కడ పెద్ద లెక్కలేదు. 5,00,000 నుంచి ఏదో కొంత గౌరవిస్తున్నారు ఇక్కడ. ఏదో నేను డిపార్ట్మెంట్ అని స్టేజ్ ఇచ్చారు తప్ప నన్ను అసలు లెక్కే చేయరు వీళ్ళు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే 5,00,000 వచ్చిన కానీ వెస్టేజ్లో డబ్బులు వచ్చినాయి వీడికి అంటారు. 1,18,00,000 వచ్చిన వాడి వరకు పొగుడుకుంటున్నారు. కింద వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. వీడికి 20,000 శాలరీ, వీడికి 30,000 రూపాయల శాలరీ, వీడికి 80,000 రూపాయల శాలరీ, వీడికి ₹1,00,000 శాలరీ అంటే వాడికి మాత్రం తెగ గౌరవించేస్తారు రోడ్డు మీద. వాడు 2025 తర్వాత మనకి సర్వీస్ చేయడానికి ఉంటారు, ఉండనివ్వండి. అర్థమవుతుందా మీకు? చాలా గుడ్ ఇన్ఫర్మేషన్. 2025 నుంచి 2030 వరకు భారతదేశం TDS మీద అభివృద్ధి అవుతుంది, ట్యాక్స్ మీద అభివృద్ధి అవుతుంది, నో డౌట్. ఎందుకనంటే ఇది కనిపెట్టి భారతదేశాన్ని మన భారత ప్రధాని అది చూసి వచ్చి వీళ్ళందరూ కూడా మొదటి చెప్తుంటే, ఒక భారత ప్రధాని చెప్తుంటే, అరే మన సరుకులు వాడకండి, వాళ్ళ సరుకులు వాడకండి, మన సరుకులు వాడండి అంటే భారత ప్రధాని కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో, దీన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకనంటే అతను ఒక నిజం చెప్తున్నాడు అన్నా కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఒకటి గవర్నమెంట్ ఆఫీసరు లేకపోతే ఒక సునీల్ కుమార్ సాహు ఇక్కడికి వచ్చి చెప్తే ఎవరైనా వింటారా? ఆ పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి కొంచెం బుర్ర పెట్టి, ఏ స్మాల్ కీ ఓపెన్ ద బిగ్ డోర్. చెప్పండి, గట్టిగా చెప్పండి. తాళం ఎంత ఉంటుంది అంత పెద్ద డోర్ ఓపెన్ అయిపోతుంది. ఎస్ ఆర్ నో? ఎలా? హౌ? ఎలా? డబ్బులు సంపాదించాలంటే చిన్న తాళం ఉంది, అది మీకు కావాలా వద్దా? ఆర్ యు రెడీ? డబ్బులు సంపాదించాలంటే తాళం ఉండాలి. ఆ తాళం ఏంటనంటే నాలెడ్జ్, ఆ తాళం ఏంటనంటే కాన్ఫిడెన్స్, ఆ తాళం ఏంటనంటే టీం వర్క్, ఆ తాళం ఏంటనంటే నువ్వే. ఆ తాళం ఎవరో కాదు. కాకపోతే ఏంటనంటే తీయడం చేతగాక ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఉన్నాయి, నీ ఇష్టమైనట్టు పరిగెట్టేద్దామని చూస్తున్నావు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు లేవు. డబ్బులు ఉన్న చోటే డబ్బులు ఉన్నాయి తప్ప, అవి సంపాదించుకునేవాడే సంపాదించుకుంటున్నాడు తప్ప, తిరమ్మాల వాళ్ళందరూ చప్పట కొట్టడానికి పనికి వస్తున్నారు. ఏంటది? నువ్వు చప్పట్లు కొట్టే గుంపులో ఉంటావా, చప్పట్లు కొట్టించుకునే గుంపులో ఉంటావా? భూప్రపంచాన్ని పరిపాలించే వాళ్ళు 10%. అది ప్రపంచం అన్న అవ్వచ్చు, లేదా దేశం అన్న అవ్వచ్చు, లేదన్నా రాష్ట్రం అన్న అవ్వచ్చు, లేదన్నా నీ జిల్లా అన్న అవ్వచ్చు, లేదంటే నీ ఊరు అన్న అవ్వచ్చు, లేదంటే నీ ఇల్లు అన్న అవ్వచ్చు. వాళ్ళందరూ ఎవరు అని అంటే పరిపాలించేవాళ్ళు. వాళ్ళు ఎంతమంది ఉంటారంటే 10%. మిగతా 90% పరిస్థితి ఏంటో తెలుసా? వాళ్ళకి ఏమీ తెలియదు, గుడ్డెద్దు చేయబడినట్టే. ఏంటది? టైం అయిపోతుందా? థ్యాంక్ యూ. ఈ మిగతా 90% ఎవరనంటే గుడ్డెద్ది చేయబడినట్టు అనమాట. డబ్బులు సంపాదించాలి, 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 డబ్బులు సంపాదించాలి. అర్థమైందా? ముందు ఉద్రేకం, తర్వాత ముసలితనం,
ముందు యవన పరిస్థితుల్లో ఉద్రేకం, ముసలి వయసులో ఏంటి అలా తగ్గిపోయి చివరికి డబ్బులు సంపాదించి చచ్చిపోతాడు. అర్థమైందా మీకు లేదా?